హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. ఫస్ట్ మనం నామినేషన్లో ఎవరున్నారనేది చూసినట్లయితే విష్ణుప్రియ, సీత, యష్మి, పృథ్వీ, ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళలో మెహబూబ్, ఇంకా గంగవ్వ. వీళ్ళ ఆరుగురు అయితే ప్రస్తుతం నామినేషన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో నామినేషన్స్ చూస్తే రాయల్ క్లాన్కి యాక్చువల్గా ఇమ్యూనిటీ ఇచ్చాడు బిగ్ బాస్. కానీ ఓజీ టీం అంతా కలిసి రాయల్ క్లాన్ వాళ్ళలో ఇద్దరిని ఎవరినైనా నామినేట్ చేయమని ఒక స్పెషల్ పవర్, అంటే వాళ్ళు గెలుచుకున్నారు కదా 3 టాస్క్‌లో ఒక టాస్క్ అనేది గెలుచుకున్నారు వాళ్ళు. సో దాన్ని బట్టి వాళ్ళకి ఆ పవర్ ఇచ్చాడు. ఆ పవర్‌ని బట్టి వాళ్ళు మెహబూబ్ ఇంకా గంగవ్వ ఇద్దరిని అయితే నామినేట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నీ కూడా వచ్చిన తర్వాత సెటిల్ డౌన్ అయ్యారు. సో వాళ్ళకి ఫుడ్ వచ్చింది. నాగార్జున సైన్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోయి అంత పెద్ద ఎపిసోడ్ రన్ చేసి ఒక 8 మందిని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళంతా కూడా ఈ లగేజ్ సర్దుకోవడంతోనే టైం వేస్ట్ చేశారు మొత్తం అంతా కూడా చూస్తే. సో రాత్రి 12 వరకు ఇదే జరుగుతూ ఉంది. ఇక ఫుడ్ పంపిస్తే కొంతసేపు తిన్నారు. తిన్న తర్వాత మళ్ళీ డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో మెయిన్ పాయింట్స్ ఏమేమైనాయి అనే మెయిన్ పాయింట్స్ మనం ఆడుకుందాం. బిగ్ బాస్ ఇక్కడ అందరినీ కూడా ఒక లివింగ్ రూమ్లో కూర్చోబెట్టి మరి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే అది రేషన్ని పంచుకోవాలి. ఇది ఎలా కుదురుతుంది? తెచ్చుకుందే కొంత, అందులో ఇచ్చేయమంటే ఎలా అనే డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయనమాట. ఉన్నదే ఇంత, అందులో ఇచ్చేస్తే చాలా కష్టం అనే ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉన్నాయి డిస్కషన్స్లో. అయితే ఇక్కడ బిగ్ బాస్ సమానంగా అనే మాట అయితే వాడుంటే మేబీ 2 పాల ప్యాకెట్లు ఉంటే ఒకటి వాళ్ళకి ఒకటి మనకి ఇలా సమానంగా పంచుకోవచ్చు. కానీ సమానం అనలా, వాళ్ళకి సరిపడా రేషన్ ఇమ్మన్నాడు. దీంతోనే మెగా చీఫ్ నబీల్కి కత్తి మీద సోమ అంటారు కదా, అది వచ్చిందనమాట. ఇస్తే వాళ్ళకి ఇంట్లో వాళ్ళతో గోల, ఆల్రెడీ ఉన్న వాళ్ళతో, ఇవ్వకపోతే వచ్చిన వాళ్ళతో గోల. సో మధ్యలో ఇరుక్కుపోయాడు అనమాట. ఆ ఇరుక్కుపోవడం నాకు ఇచ్చిన తంట ఏంద్రా బాబు అనుకుని బాగా అంటే తర్జన అవుతున్నారు అంటారు కదా, అలా అయ్యాడు. అప్పుడు గౌతమ్ వచ్చి ఒక మంచి సలహా అనేది ఇచ్చాడు. ఏంటంటే రేషన్ ఎంత ఉందో ఫస్ట్ చూసుకో, అందులో అన్నీ కూడా సమానంగా ఇచ్చేస్తే బెటర్ అనే మాట అయితే అన్నాడు. అంటే ఒక 10 ఉంటే 10 మంది ఉంటే 10 మందికి పంచేయమని ఒక అర్థంతో చెప్పాడు అక్కడ. కానీ నబీల్ అలా ఎలా ఇస్తాం అని చాలాసేపు డిస్కషన్, మేము కష్టపడి తెచ్చుకున్నాం, అదేంటి మరి వీళ్ళు వస్తారని మనకు తెలియదు కదా, సో మనకి ఇచ్చిందే కొంత టైము, ఆ కొంత టైంలో ఇప్పుడు ఈ వీకెండ్కి సరిపడా మాకు రేషన్ ఉంటుంది అనే ఫీలింగ్లో మనోడు ఉన్నాడు. డిస్కషన్ అనేది సీత కూడా అక్కడ అంది, మనం కష్టపడి తెచ్చుకుంది వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాగా అని. ఫైనల్గా కొంత రేషన్ అయితే ఇచ్చారు, అది వేరే విషయం. కానీ అది వాళ్ళకి సరిపోదు, వీళ్ళకి సరిపోదు ఇచ్చేస్తే. నిజానికి నబీల్ మెగా చీఫ్ అయినప్పుడే వైల్డ్ కార్డ్స్ని దృష్టిలో పెట్టుకుని రేషన్ తెమ్మంటే బిగ్ బాస్ సరిపోయేది, ఇంకెక్కువ తెచ్చేవాడేమో ఎక్కువ సమయం ఉంటే. కానీ అలా చేయలా. నిజానికి అసలు పాపం టైం కూడా ఎక్కువ ఉంది నబీల్కి అక్కడ. సో రేషన్ కలెక్ట్ చేసేటప్పుడు మనం చూసాం. సో కొంచెంసేపు రిలాక్స్ అవుతూ ఏది ఇలా ఎత్తుక్కుంటూ చేశాడు. దొరికినట్టు చేయలే, ఒక్కడనే పంపారు. ఎవరినైనా హెల్ప్ తీసుకొచ్చా అని కూడా అడిగాడు. అప్పటికి నో అన్నాడు బిగ్ బాస్. మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒకరిని చీఫ్ చేసి రేషన్ తెప్పించుకున్నా సరిపోద్ది కదా పాపం బిగ్ బాస్. అలా కాకుండా ఈ ఫిట్టింగ్ కావాలని పెట్టాడు. వీళ్ళకి వాళ్ళకి గొడవలు రావాలి, ఎక్కడో అక్కడ అగ్గి రాజేయాలి అనేదే మెయిన్ పాయింట్, మెయిన్ మొట్ట కూడా అదే కదా. ఇక ప్రేరణ అయితే వైల్డ్ కార్డ్స్ నిజంగా తుఫాన్లాగా వచ్చాయి, అబ్బా బాబోయ్ అనే ఫీలింగ్ అనేది ఇచ్చింది. కాసేపు అక్కడ హరితేజ కూడా ఆ ఇంపాక్ట్ మేము క్రియేట్ చేసామంటే చాలా గ్రేట్ అన్నట్టు హరితేజ మాట్లాడితే, అంత లేదు మేము ఎదుర్కోగలం, మాకు అంత ఉందని కాసేపు ప్రేరణ ఇద్దరు హరితేజ మాట్లాడుకున్నారు. అలాగే మణికంఠ, నైనిక ఇద్దరు కొంచెం జల్ అయితే అయ్యారు. అంటే నైనిక అసలు ఏ సీజన్ ఏంటి అనేది మనోడు మణికంఠ మిస్ అయ్యాడంట. ఒక్క వారమే ఆడాను నేను, ఆ ఒక్క వారంలోనే నాకు మంచిగా ఇది వచ్చింది బయట, కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేనంటే. మళ్ళీ ఎప్పుడు కోలుకున్నావు నువ్వు అంటే, ఓ 2-3 నెలలు పట్టింది కోలుకున్నాను. ఇలా కొంచెం కష్టసుఖాలు మాడుకున్నారు. బట్ బయట ఎలా పోర్ట్రే అవుతుంది, ఎలా ఉంది ఏంటి ఏం అడగల మణికంఠ. నిజానికి యాక్చువల్గా ఫుడ్ కోసమే, బెడ్ కోసమే గొడవలు అనేది జరుగుతూ ఉంటాయి బిగ్ బాస్లో, మనందరికీ తెలుసు. అయితే అందులో ఇచ్చిన దాంట్లోనే సర్దుకోవాలనే ఒక ఫిట్టింగ్ పెట్టడం వల్లే ఒక పెద్ద గొడవ అనేది జరుగుతుంది. ఇది మనందరికీ తెలుసు. కాబట్టి ఆ ఫిట్టింగ్ అనేది పెట్టాడు. దానివల్లే డిస్కషన్ నుంచి ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి. గొడవ అయితే జరగలేదు, కానీ గొడవ జరిగే సీన్ అయితే క్రియేట్ అయింది. సో ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా కూర్చుని కాసేపు అక్కడ మంతనాలు చేశారు. వైల్డ్ కార్డ్ వాళ్ళందరూ కూడా ఫుల్గా ఎపిసోడ్స్ చూసి వచ్చేసారు. వాళ్ళకి ఇప్పుడు ఎవరితో ఏ గేమ్ ఆడాలి ఏంటి, మన మైనస్లన్నీ కూడా తెలుసుంటాయంటే పృథ్వీ అన్నాడు, మనం కూడా ఆడదాం, అందులో ఏముంది, మహా అంటే నామినేషన్లో పాయింట్లు పెడతారు అంతే కదా అన్నట్టు మాట్లాడు. ఇక్కడ ఒక పాయింట్ మాడుకోవాలి మనం. ఏంటంటే నిజానికి లాస్ట్ టైం షో స్టార్ట్ అయ్యేటప్పుడే మన కంటెస్టెంట్స్ లిస్ట్ ఏదైతే వచ్చిందో అప్పుడే
ఓల్డ్ కంటెస్టెంట్స్ వస్తారు అని ఒక టాక్ కూడా వినిపించింది. సో ఇప్పుడు వాళ్ళకి ముందే యాక్చువల్‌గా ఉన్న వాళ్ళకి ఎగ్జిస్టింగ్ వాళ్ళకి సీత, ప్రేరణ, యష్మి, పృథ్వీ వీళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు కొత్తోళ్ళొస్తారని. సో ఇప్పుడు హౌస్‌లో ఉన్నవారికి కొంచెం ఐడియానే ఉండుంటది. ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్స్ ఒక ఇద్దరొచ్చిన తర్వాత ఆహా! అమ్మ ఎక్స్ కంటెస్టెంట్స్ దింపుతున్నారనే టాక్ వచ్చింది. అయితే ఇక్కడ సీత ఓపెన్ అప్ అయిపోయింది. వీళ్ళందరూ కూడా షో చూసి వచ్చారు. కొంచెం ఆ కంగారనేది సీతలో కనపడింది. వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోద్దని. యష్మి అయితే ఎవ్వరైనా సరే ఇప్పుడు మనం గూడా ఉన్న వాళ్ళ ప్లేస్‌లో చూసే రావాలి గదా! చూడకుండా ఎలా వస్తాం? అనే పాయింట్ అనేది మాట్లాడింది యష్మి. ఇక వాళ్ళ ప్లేస్‌లో మనం ఉన్నా గూడా అదే పని చేస్తామని. అలాగే పృథ్వీ గూడా మన షో హిట్టా? ఫ్లాపా? అని అడిగితే ఎవరు చెప్పట్లేదు. మెహబూబ్ మాత్రం కొంచెం చెప్పాడు. ఇంగ ఈ రేంజ్‌లో ఉంది. మేము ఈ రేంజ్‌లో లేపడానికి వచ్చాం. సో, యావరేజ్‌గా ఉంది. మేము అందుకనే ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి వచ్చామని అక్కడ నబీల్‌తో గూడా అన్నాడు. నబీల్‌తో గూడా మీరు ఎంటర్‌టైన్‌మెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు. అందుకని మమ్మల్ని పంపారు. ఇలా అనేసరికి నబీల్‌కి గూడా కాలిందనమాట. దానికి కొద్దిగా మనోడు నబీల్ గూడా అసహనాన్ని వ్యక్తం చేస్తారు గదా! ఆ వ్యక్తం చేశాడు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే వచ్చిన వైల్డ్ కార్డ్ మెంబర్స్ ఎవ్వరు కూడా ఏది సరిగ్గా చెప్పట్ల. చక్కగా దాచుకుంటున్నారు. అంటే వీళ్ళంతా గూడా ముందే మాట్లాడుకొని కూడబలుక్కుని వచ్చారా లోపలికి అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు యూనిటీగా ఉన్నారు ఫస్ట్. సో, బిగ్ బాస్ హింట్ ఇచ్చి పంపించాడా? లేదంటే మీరు ఇలాగుండండి. మీ గేమ్ ఇదే అని ఒకవేళ స్క్రిప్ట్ రాసి పంపించేసినా ఆశ్చర్యం లేదు. సో, తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి కొంచెం షోకి కొద్ది పెప్పర్ అనేది వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది నెక్స్ట్ రేంజ్‌లో ఉంటదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కన్నడ బ్యాచ్ అనే ముద్ర ఇప్పటికే పడిపోయింది. స్టార్ మా బ్యాచ్, కన్నడ బ్యాచ్ అని. ఇప్పుడు ఎఫర్ట్ ఫ్రమ్ దట్ అక్కడి నుంచి బయటికి రావాలంటే ఇప్పుడు కొంచెం కొత్తోళ్ళు బాగా గేమ్ ఆడుతూ ఉండాలి. ఇక నెక్స్ట్ డిస్కషన్ తర్వాత అందరికీ ఒక బెట్స్ అనేది ఎలాకేట్ చేశారు. మెగా చీఫ్ నబీల్ ఒక ఆరుగురికి ఒక రూము, ఒక ఇద్దరికి ఒక రూము, పికాక్ రూము, నైని అండ్ హరితేజకి ఇచ్చాడు. దీనికి కూడా చాలాసేపు ఒక మంతనాలనేది జరిగాయి. కొంతమంది గేమ్ గురించి బాగా అర్థమవుతోంది. సో, వీళ్ళు చెప్పకపోయినా కూడా సీత, విష్ణు, ప్రేరణ, పృథ్వీ ఇలాగ వీళ్ళందరూ కూడా సో, గేమ్‌లో ఎవరు బ్యాడ్ అవుతున్నారు అనే పాయింట్స్ లాగడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మణికంఠ నైనికాతో డిస్కషన్ అయినప్పుడు సీత అడిగిందనమాట అక్కడ. సో, ఏంటి ఏమన్నా చెప్పిందా? బయట నీ గేమ్ గురించి ఏమన్నా చెప్పిందా? అంటే అదేం లేదు మేము పర్సనల్‌గా మాట్లాడుకున్నాం అన్నాడు. సో, దీన్ని బట్టి చూస్తే ఎవరికి పాజిటివ్‌గా వెళ్తున్నారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. సో, నిన్న డిస్కషన్స్ అన్నీ కూడా దీని మీద ఉన్నాయి. ఇక గట్టిగా నామినేషన్స్ అయితే మాత్రం జరిగాయి. అదేంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్.